నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి రెక్కి నిర్వహించినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇక నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి రెక్కి నిర్వహించినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే నిన్న కొంత సంచలనం సృష్టించే విధంగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై జలబెంకి మండలం అన్నవరం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ లో అంటే కావలి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టోన్ క్రషర్ లో ఆయన్ని తుదముట్టించేందుకు జరిగినటువంటి చర్య ఏదైతే దీనిపై అయితే మాత్రం పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసులు దీనికి సంబంధించి కేసులు నమోదు చేసినట్టు డిఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంట్లో ఏదైతే ఈ హత్యకు ప్రేరేపించిన విధంగా ఈ రెక్కి నిర్వహించే విధంగా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అలాగే దీనికి సంబంధించిన నలుగురు ఎవరైతే తామర్ల శ్రావణ్ కుమార్, ఇస్సారపు వేణు, అలాగే వీడియో తీసినటువంటి వ్యక్తి, అలాగే ఆత్మకూరు రాజేష్ వీరిపై మాత్రం కేసులు నమోదు చేసినట్టు కూడా డిఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. అయితే నిన్న స్పష్టంగా కూడా ఏదైతే నిందితులు అక్కడికి వెళ్లిన తర్వాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పదే ఆ నలుగురికి ఫోన్లు చేయడము, ఆ ఫోన్లకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా నిన్న మనం ప్రదర్శించినటువంటి సందర్భం అయితే ఉందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు 11 గంటల సమయానికి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అధికారులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన పిఏ రవి కూడా నలుగురితో టచ్ లో ఉన్నారు. అలాగే అక్కడ ఏం జరుగుతుంది ఏంది అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు డ్రోన్ విజువల్స్ ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కదలికలను కనిపెట్టడము, ఆయన వచ్చిన తర్వాత ఆయన తుదముట్టించేందుకు ప్రయత్నించేటటువంటి ప్రయత్నాలు, అంటే అక్కడ వెపన్స్ కూడా దొరికినటువంటి సందర్భంలో దీనిపై అయితే మాత్రం కేసు నమోదు చేసినట్టుగా కూడా డిఎస్పీ సెలవు తెలియజేశారు. ఈ కేసులో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఎవరైతే వీడియోగ్రాఫర్ ని అలాగే ఇస్సారపు వేణుని కూడా అదుపులోకి తీసుకున్నామని, వీళ్ళలో ఇంకా ముగ్గురు ఎవరైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అలాగే ఆత్మకూరి రాజేష్, దామర్ల శ్రావణ్ కుమార్ ముగ్గురు పరారీలో ఉన్నారని, వీరు ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామంటూ కూడా డిఎస్పీ శ్రీధర్ తెలియజేసిన పరిస్థితి చెప్పాలి. అయితే ఈ ఘటన ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లాను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం అనేటటువంటి ఘటన అయితే మాత్రం ఒక్కసారిగా కూడా నెల్లూరు రాజకీయాలు అయితే ప్రకంపన సృష్టించనే చెప్పాలి. అయితే పోలీసులు కూడా దీనిపై వెంటనే స్పందించడం అయితే మాత్రం శుభపరిణామంగా దీన్ని తీసుకోవాలి. ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం, వారి దగ్గర నుంచి సమాచారం చేపట్టడం, వారు నిన్న పట్టుకున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏదైతే జరిగినటువంటి ఘటనలు కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మమ్మల్ని అక్కడికి పంపించారు, ఎవరైనా సరే అట్టొస్తే వారిని చంపేందుకు కూడా వెనకాడవద్దని కూడా ఆయన ఆదేశించినట్టు కూడా నిన్న ఇస్సారపు వేణు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనలు ఎలా దారితీస్తాయి అంటే ఇవి రాజకీయాల్లో ఎంతవరకు సమంజసం అంటే నిన్న మన రాజ్ న్యూస్ తో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నేను అభివృద్ధి కాముకుడిగా కావలి నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇలాంటి చర్యలకు ఘటనలకు ఇలాంటి చర్యలకు ముందు చేస్తున్నాడని, అయితే నన్ను అడ్డు తొలగించుకుంటే ఆయనకి ప్రత్యర్థి లేకుండా వెళ్తాడు అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతోనే నిన్న ఈ యొక్క ప్రయత్నానికి ఆయన ప్రయత్నించడం కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిన్న మన రాజ్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనల పట్ల అయితే మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరుకైతే మాత్రం ఇటు కావలి ప్రజలు ఏదైతే టీడీపీ క్యాడర్ కానీ కావ్య కృష్ణ అభిమానులు కానీ దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ.